ఇనిషియేషన్ హ్యూమన్ ఇన్ సోలార్ చదువుతున్నాం మనం. ఇనిషియేషన్ అనేది దీక్ష గురించి చెప్తున్నాం మనం. మానవ జీవితంలో 84 లక్షల జీవితాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటాం. అది ఇవల్యూషన్ చూపించమ్మా. ఇవల్యూషన్ అది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అసలు పృథ్వీ మీద మనిషి ఉన్నా ఉండకపోయినా పృథ్వీ వరకు ఎందుకు పనికిరాదు. మనకి ఎంత అన్నది వేరే విషయం. 84 లక్షల జాతులలో ఒక మానవ జాతి లేకపోతే ఇంకా 83,99,999 ఉంటాయి. ఇది ద ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క ఇది మానవ జాతిని పక్కన పెట్టుకుంటే 83,99,999 వెరైటీస్ ఆఫ్ లైఫ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా హ్యూమన్స్లో ప్రిమిటివ్ మ్యాన్, ఆర్డినరీ మ్యాన్, అడ్వాన్స్డ్ మ్యాన్కి అసలు టెక్నికల్గా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ టెక్నికల్గా పృథ్వీ మీద ఉన్నా ఉంటే లేకపోయినా ఉంటే అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. ప్రిమిటివ్ మ్యాన్ నుంచి ఆర్డినరీ మ్యాన్ వచ్చారు, ఆర్డినరీ మ్యాన్ అంటే అడ్వాన్స్డ్ మ్యాన్ ఉన్నారు. ఇది ఒక జీవితం మానవ జాతిది. ఈ మూడో అంత ముఖ్యంగా కాదు, మనుషులకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఈ అడ్వాన్స్డ్ మ్యాన్ని 5 గ్రూపులుగా మనం చూడొచ్చు. ఫిజికల్, పృథ్వీ దాని గురించి ఆలోచించి మూలాధార చక్రం మీద జీవిస్తున్నటువంటి వ్యక్తులందరూ ఏంటి అంటే పృథ్వీ తత్వానికి సంబంధించిన వాళ్ళు. ఇంకా పృథ్వీలో ఇంకా వెళ్ళదలుచుకుంటే ప్రెసిడెంట్ వరకు వెళ్ళిపోవచ్చు. ఈఎన్లో దాన్ని నిజంగా ఎగ్జిస్ట్ అవుతే మొత్తం ప్లానెట్ని, ఎర్త్ ప్లానెట్ని కంట్రోల్ చేసే మనుషులందరూ ఈఎన్లో ఉంటారు. అదే దేని గురించి చెప్తున్నాము, చాలా జాగ్రత్తగా మీరు ఇనిషియేషన్ గురించి చెప్తున్నప్పుడు ఈ లైఫ్స్ క్లియర్గా అర్థం కాకపోతే ఇనిషియేషన్కి విలువ ఉండదు. దేనికి చేస్తున్నాము అనేది తెలియకుండా ఉంటే అట ఇంకేత పృథ్వీ, పొలిటీషియన్స్, ఒక్కొక్క లింకన్, కెనడీ, గాంధీ ఇలాంటి వాళ్ళు పృథ్వీ మీద ఎంత కంట్రోల్ చేయగలిగారంటే ప్రపంచాన్ని మార్చేశారు వాళ్ళు. కానీ వాళ్ళు స్పిరిచువల్ యాంగిల్ కాదు, పృథ్వీలో మూలాధార చక్రం మీద ఉన్నారు వాళ్ళు. అదొక గ్రూప్. ఇంకాస్త పైకి వెళ్తే కింద పైకి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయటానికి కానీ దేనికి దానికి వాళ్ళు కంప్లీట్ బైట్ సెల్ఫ్. పృథ్వీ తత్వం మీద ఉన్నవాళ్ళు మూలాధార చక్రం దగ్గర జీవిస్తూ ఉంటారు. ఇంకా స్వాధిష్టాన చక్రం దగ్గరికి వచ్చేసరి కదా మనీ, డబ్బు, ఇంకా కరెక్ట్గా చెప్పుకుంటే ప్రాణశక్తి. బిజినెస్ కి ప్రాణానికి చాలా దగ్గర లింకప్ ఉంది స్వాధిష్టాన చక్రం. ఆ స్వాధిష్టాన చక్రంలో ఒక బ్యాంక్, ఇంకా డబ్బుకు సంబంధించిన వాళ్ళు అందరూ ఆ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు. ఇంకాస్త పైకి వెళ్తే అగ్నితత్వంలోకి వెళ్తాం. మణిపూరక చక్రం, సైంటిస్టులు అందరూ డబ్బు కానీ లేకపోతే పృథ్వీ మీద కానీ లింకప్ చేసి సైంటిస్టులు డెవలప్ చేస్తున్నారు. ఒకప్పుడు సైంటిస్టులు వాళ్ళ యాంగిల్లో డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు సైంటిస్టులు డబ్బిచ్చేవాళ్ళు కానీ లేకపోతే పృథ్వీ తత్వం. పొలిటీషియన్స్ ఇది చేస్తారా అది చేస్తారంటే చేస్తూ ఉంటారు. కానీ దే ఆర్ సైంటిస్ట్స్, అంటే అగ్నితత్వానికి సంబంధించిన వాళ్ళు. మణిపూరకం. ఇంకాస్త పైకి వెళ్తే అనాహత చక్రానికి వస్తారు. ఆర్ట్లు, ముఖ్యంగా సినిమా హీరోలు, వీళ్ళు వాళ్ళు ఇన్ ఆల్ డ్రామటైజేషన్, అందులో ఏమీ ఉన్నా వాళ్ళందరూ అనాహత చక్రంలో ఉంటారు. ఇంకాస్త పైకి వెళ్తే విశుద్ధ చక్రం దగ్గర టీచర్స్, ఈ 5 అడ్వాన్స్డ్ మెన్. అందులో మన లక్షలాది టైప్స్ ఉంటాయి. కానీ ఇదేది కూడా స్పిరిచువల్ అంతా లింకప్ కాదు. ఇంతవరకు అర్థమైంది కదా.
ఇంకా ఇక్కడ నుంచి డిసైపుల్స్కి వెళ్తారు. వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చేయచ్చు, ఇక్కడి నుంచి రావచ్చు, ఇక్కడి నుంచి రావచ్చు. ఈ ముగ్గురులో మనుషులు ఉంటే చాలు. వాళ్ళు దేనికి వెళ్తారు అంటే గురువు దగ్గరికి వెళ్తారు, శిష్యులు అవుతారు. కానీ శిష్యుడు అంటే ఒకే ఒక మాట చెప్పగలగాలి. వాడు ఏం చెప్తే అది చేస్తేనే శిష్యుడు. కానీ గురువుకి నువ్వు చెప్పడం కాదు, గురువు చెప్పిందే శిష్యుడు చేయాలి. ఇక్కడ రివర్స్ చెప్తారు. మీకు కానివి రోగాలు ఉన్నా ఏమున్నా అది ఉన్నా గురువు దగ్గరికి వెళ్ళి ఏమైనా తగ్గించేశారు మీరు, చాలా మంచిది. దేవునికి తెలియాలి ఎందుకు రోగాలు తగ్గించారో గురువులు, దేవునికి తెలియాలి. దానికి మనకి కారణం ఏం తెలియదు చెప్పటం. కానీ శిష్యం అనేది అర్జునుడు తన 80 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి డిసైపుల్ అయ్యాడు కృష్ణుడికి. అంతకుముందు అంతా రిలేషన్షిప్స్. అది కాకుండా ఋషులు వేదవ్యాసుడు వాళ్ళు వాళ్ళ లింకపాళ్ళే కదా అర్జునుడు వాళ్ళతో. కానీ వాళ్ళతో గురుత్వం ఏం లేదు వాళ్ళకి. ఫస్ట్ టైం భగవద్గీత జరుగుతున్నప్పుడు శిష్యుడు అవుతాడు. శిష్యుడైంది ఎప్పుడు 2వ అధ్యాయంలో నేను మొట్టమొదటిసారి శిష్యుడు నయన్ బాబు నువ్వు ఏది మంచిదో అది చేయి అంటాడు. చేశాక 18th చాప్టర్లో ఇంకా నేనేం చెయ్యను, నువ్వేం చెప్తే అదే చేస్తాను. ఇంచేత 2 శ్లోకాలు మీకు కరెక్ట్గా ఉండాలి. మీకు అప్పుడు ఎందుకు వచ్చారు మీరు? శిష్యుల్లోకి వచ్చారు. ఈ శిష్యులు పైన అడాప్ట్స్ అని ఉంటారు. డిసైపుల్స్ శిష్యులు చాలా మంది ఉంటారు. సత్సాయి, రజనీష్, ఇంకా అలాంటి వాళ్ళని కనుక ఆలోచిస్తే లక్షల్లో ఉండి ఉంటారు వాళ్ళ శిష్యులు. వాళ్ళల్లో అడాప్ట్స్ ఎవరు, ఎక్స్పర్ట్స్ ఎవరు అంటే ఇంకా గురువు చెప్పే పనికి వాడి బదులు వీడు చేస్తాడు. గురువు అంటవాడు ఎవడు ఎలాగో అంటే వీడు శిష్యుడు డెవలప్ అవుతూ ఉంటే మరి వాళ్ళ గురువు కూడా డెవలప్ అవుతూనే ఉంటాడు. అందులో ఫాస్ట్గా వెళ్తారు. అంటే ఈ అడాప్ట్స్లో ఇనిషియేషన్ జరుగుతుంది, దీక్ష జరుగుతుంది. అది మనం చదువుకుంటున్నాం. ఈ క్లారిటీ మీకు చాలా స్పష్టంగా ఉండాలి. కానీ తమాషా ఏంటో తెలుసా? వీళ్ళందరినీ చూడండి, వీళ్ళందరూ ఇక్కడికి వెళ్ళారు. అర్థమవుతుంది కదా? ఈ మనుష్యులు మన అక్కడికి వెళ్తున్నారు. అంటే అక్కడ మళ్ళీ ఎవల్యూషన్లో అందరూ కలుస్తారు. కానీ ఇక్కడ తేడా ఏం జరుగుతుంది? ఇక్కడ కనుక మీరు కనుక చూసుకోగలిగితే గీత మనుషులు, ఆర్డినరీ, అడ్వాన్స్డ్, డిసైపుల్, అడెప్ట్స్. ఇక్కడ ఎవరున్నారు? యాస్ట్రల్ దేవాస్. ఇక్కడ కూడా ఏముంది? ఇండివిజువలైజేషన్ ఉంది. మనుషులకి ఇండివిజువలైజేషన్ ఎలా ఉందో దేవతలకి ఉంది ఇండివిజువలైజేషన్. ఇక్కడ ఎక్కడున్నారు వాళ్ళు? యాస్ట్రల్ దేవా, లోవర్ మెంటల్ దేవాస్, హయ్యర్ మెంటల్ దేవాస్. ఇక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ సోలార్ స్పిరిట్స్కి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇలా వెళ్తూ అక్కడికే వెళ్ళిపోతారు. కానీ ఇది మీరు కనుక జాగ్రత్తగా చూస్తే ప్రాబ్లం ఏంటి అంటే నువ్వు కరెక్ట్గా మనిషి లేడనుకో, పృథ్వీ ఏముంటుంది? వీళ్ళందరూ ఉన్నారు కదా, మనిషి ఉంటే ఎంత లేకపోతే ఎంత. నువ్వు నేర్చుకుంటే నేర్చుకో, నేర్చుకోకపోతే పో. యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ స్పిరిచువల్ యాంగిల్లో మొట్టమొదటి శుక్రుడు కరెక్ట్ అయ్యాడు. డెవలప్మెంట్లో డెవలపేషన్ గురించి మనం తీసుకుంటున్నప్పుడు శుక్రగ్రహం మనకంటే 2 rounds ముందున్నారంటే కొన్ని లక్షల సంవత్సరాలు మనకంటే వాళ్ళు డెవలప్లో ఉన్నారు. శుక్రుడు, వీనస్ ఇక్కడ పృథ్వీలో జరుగుతుంది. ఇంకోటి రెడీగా ఉంది, ఇంకో గ్రహం. అది ఎక్కడుందో చెప్పలేదు, వాళ్ళు పేర్లు చెప్పలేదు. అది ఇంకా ఇప్పుడు జరుగుతున్నది యుగ సంధి అని చెప్తున్నామే, అందుకు ఇంపార్టెన్స్. అక్కడ మనుష్యులు ఇందులోకి వెళ్తారు. 3వ గ్రహం చెప్తున్నాను, దాంట్లో డిసైపుల్స్ తిరిగి అవబోతున్నారు. మరి వెళ్ళాలి అంటే ఎడప్స్ వాళ్ళపైన ఉన్న గురువులందరికీ చెప్పేవాడు కాదు కదా, ఎవరు చెప్పాలి? ఏమన్నంటే వాళ్ళలో ఎవరినో అటు వెళ్ళదలుచుకుంటే అది వేరే విషయం. అది యుగ సంధి యొక్క చాలా ఇంపార్టెన్స్, అది డెవలప్మెంట్. ప్లస్ ఈ మాటలు గురువులు వాళ్ళు చెప్పింది అర్థమవుతూ ఉంటే పృథ్వీ మీద మనుషులు ఉండటమే కాదు,
వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారు అన్న పాయింట్ ఉంటేనే కదా ఇంకో గ్రహంలో వీళ్ళని తీసుకెళ్తున్నారు. కానీ మనం ఇంకా కరెక్ట్గా చేయటం లేదు, ఇంకా బాగా చేస్తుంది అనుకోవటానికి అనుకోవాలి తప్ప మానవ జాతి సేఫ్, ఎవల్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా ఇంకో 3 ప్లానెట్స్ ఉన్నాయి, నెప్ట్యూన్, యురేనస్, సాటర్న్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే యురేనస్లో, నెప్ట్యూన్లో, సాటర్న్లో ఇంకా మానవ జాతిలో నేర్చుకోవటానికి రెడీగా ఉన్నారు కానీ రాలేకపోయారు, కానీ ఉంటే అవ్వచ్చు అనుకుంటే ఈ 3 గ్రహాల్లోకి వెళ్తారు, శని, యురేనస్, నెప్ట్యూన్. అంచేత ఒక విధంగా చెప్పుకుంటే ఇక్కడ మనకి బ్యాక్లాగ్, ఇక్కడ బాగా గురువుకి ఇక్కడ అక్కడ డెవలప్ అవ్వలేకపోయారు మనుషులు. మళ్ళీ పరీక్షలు రాయాలి వాళ్ళు. కానీ 2వ పరీక్ష రాస్తున్నప్పుడు న్యాచురల్లీ అంతా తెలుసు వాళ్ళకి, కోర్స్ ఏంటో ఇదేంటో. అంచేత అక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేది కనుక చూసుకుంటే చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది. అంచేత ఇక్కడ వీనస్ సూర్యుడి చుట్టూ, దానికంటే ముందు మెర్క్యూరీ, ఎర్త్ ఈ కింద కూడా ఉంది. వీనస్, ఎర్త్లో మనం ఉన్నాం. ఇంకోటి ఎక్కడుందో వాడు చెప్పలేదు. ఇంకా ముందుకెళ్తే వీళ్ళు ఎలా వెళ్తూ ఉంటే సాటర్న్, నెప్ట్యూన్, యురేనస్, వీళ్ళందరూ ఎవరు ఇక్కడ మానవ జాతిలో శిష్యుల్లో డెవలప్ కాలేక, శిష్యులైనా కూడా గురువుకి పని చెప్పడమే తప్ప గురువుకి చెప్పడం కాదు. ఇప్పుడు మీరు మన శిష్యుల గురించి చాలా జాగ్రత్తగా చెప్తే ఎంత ఆశ్చర్యం ఇస్తుంది అంటే, మేము గురువు దగ్గరికి వెళ్ళామండి, ఏం చెప్తున్నారు, దేవుడు చెప్పాడు, వాళ్ళ గురువు ఏం చెప్పాడు, మాకు ఈ రోగం ఉందని, మాకు ఈ బాధ ఉందని మేము ఏదో అడిగామండి, భౌతిక జీవితంలో ఎందుకో పనికిరాని ఏదో అడిగి ఆయన మా గురువు అంటారు. వీళ్ళందరూ శనిలోకి పోతారు, యురేనస్లోకో నెప్ట్యూన్లోకో పోతారు. అంటే గురువును ఉపయోగించుకునే స్థితిలో లేరు వాళ్ళు. కానీ మనం దేని గురించి మాట్లాడుతున్నాం, గురువుల గురించి కూడా కాదు, ఇనిషియేషన్ గురించి మాట్లాడుతున్నాం. అంతే ఇనిషియేషన్ గురించి మీరు చదువుతున్నప్పుడు ఇంతకు చెప్పిందంతా నెగిటివ్ అనుకోకండి. కానీ అదంతా దాటి ఉన్నాక డెవలప్ అవ్వకపోతే కరెక్ట్గా చేసుకోవటం లేదు అనే మాటకి ఇదంతా చెప్తున్నాను. ఇది మీరు గుర్తుంచుకోండి. వీనస్ మనకంటే చాలా చాలా ఎవల్యూషన్లో ముందున్నారు వాళ్ళు. సరే, ఎర్త్లో ఉన్నాం మనం. ఇంకొక గ్రహం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ప్లానెట్ కాదు, ఆ ప్లానెట్లో ఉన్న మనుష్యులు శిష్యుల్లోకి మారటానికి రెడీ అవుతున్నారు. ఈ యుగ సంధి అందుకు చాలా ఇంపార్టెంట్. అందులో మనం ఎక్కడికి వెళ్తాం, ఏం వెళ్తాం, అది పాస్ అయిపోయిన తర్వాత కదా. ఇంజనీరింగ్ పాస్ అయ్యో డాక్టర్ అయిపోయాకో ఎక్కడ చేస్తావు ఏం తెలుసు, కానీ గ్యారంటీగా ఎక్కడో ఇంజనీరింగ్ అయినా చేస్తాం, లేకపోతే ఎక్కడో డాక్టర్ అయినా చేస్తాం, వాట్ ఎవర్ యూ డూ, అది వేరే విషయం. ఇదంతా జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు ఇక్కడ ఒక గందరగోళం ఉంది. దీన్ని కనుక మీరు చూస్తే ఈ 3 ఉన్నారు, గురువుకి అటువైపు కదా. ఈ జూపిటర్కి ఈ వీనస్, ఎర్త్, మార్స్ అని అనుకోండి మీరు. మార్స్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వర్డ్. ఈ 3 అనుకోండి మీరు. చూస్తున్నారా మీరు, ఈ 3 యురేనస్, నెప్ట్యూన్, సాటర్న్. ఇక్కడ గురువు ఉన్నాడు. ఇటు కుజుడు, మా మంగళుడు కాదు యాక్చువల్గా, వాట్ వీ డోంట్ నో అనుకోండి మీరు, మార్స్ అని. శుక్రుడు ఉన్నాడు, ఎర్త్ ఉన్నాడు. కానీ ఇవంతా చూస్తూ ఉంటే మీకు ఒక విషయం అర్థమవుతుందా, సూర్యుడి కంటే ఎర్త్ దగ్గర, శుక్రుడి దగ్గర డిస్టెన్స్ ఫ్రమ్ సన్ శుక్రుడు కదా, వాడి ఎవల్యూషన్ ఎక్కువగా ఉన్నది. మనం ఉన్నాం, ఇంకా వీళ్ళు ఇంకా దూరంగా ఉన్నారు, సూర్యుడికి దూరంగా ఉన్నారు ఫిజికల్గా కూడా. అంచేత వాళ్ళ డెవలప్మెంట్ కూడా మీరు చూసుకుంటే ఎవల్యూషన్ కూడా తక్కువగానే ఉంది. ఇది జాగ్రత్తగా మనసులో చాలా, మన సోలార్ సిస్టమ్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు.
ఐడియా, డిస్టెన్స్, వాటి గురించి. కానీ మెయిన్గా ఏంటి, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు ఒకవైపు, ఇటువైపు గురువు ఉన్నాడు, జూపిటర్. ఈ రెండింటికి మధ్య ఈ మానవ జాతి డెవలప్ అవుతుంది. ఇక్కడ ఏముందో మనకు తెలియదు. ఇంకా ఈ విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఫస్ట్ టేబుల్ ఏమా, ఇది చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఇందాక నేను చెప్పింది చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే, ఈ మధ్యన గురువు ఉన్నాడు, జూపిటర్ పెట్టాను కదా గ్రహం, అర్థమవుతుందా? ఇది ఈ 3 ఉన్నాయి, ఇటువైపు ఈ 3 ఉన్నాయి, సాటర్న్, నెప్ట్యూన్, అవి ఇక్కడ ఉన్నాయి. సంథింగ్ లైక్ దట్ మీరు అర్థం చేసుకుంటే, అసలు ఇక్కడ బొమ్మ కాదు ఇంపార్టెంట్, లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఇంకా ఇవంతా చేస్తున్నప్పుడు దీన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. 1, 2, 3 ఇది మన బ్యాక్ బోన్ దగ్గర ఎక్కడో ఈ యాటమ్స్ ఉన్నాయి. ఆస్ట్రమ్ యాటము, ఫిజికల్ యాటము ఉన్నాయి కదా. ఇది కాక ఇక్కడ మైండ్ యూనిట్ అవుతుంది. దీన్ని మళ్ళీ మీరు జాగ్రత్తగా చూసుకుంటే, కాస్ట్ పైకెత్తనమ్మ బొమ్మ, ప్రతిదీ 7 ప్లేన్స్లో ఉంటాయి. ఈ పైది మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మొనాడిక్, దాన్ని అనుపాదక అంటాం. మనం బెస్ట్ నేనేం చెప్తానంటే, దీన్ని శంకరాచార్య వారిగా గుర్తుంచుకోవడం చాలా అవుతుంది. అద్వైతము అని పెట్టుకోవటం మనకి డెవలప్మెంట్కి, ఇనిషియేషన్కి ఉపయోగపడుతుంది. ఇందులో 7 లెవెల్స్ ఉన్నాయేమో, 1, 2, 3, 4, 5, 6, 7. మొనాడిక్, అద్వైతం. స్పిరిచువల్, ఆత్మిక్ ప్లేన్లోకి వెళ్తే ఇంకా 7 ఉన్నాయి. దీన్ని విశిష్ట ద్వైతము. వెరీ క్లియర్. దీన్నే ఆత్మ అని కూడా అంటాం. ఈ లెవెల్ ఉందే, ఇది మన ఆత్మస్థితి, ఆత్మ శరీరం. ఇంకాస్త కిందకి ఇక్కడికి వెళ్తే బుద్ధిమయ శరీరము, బుద్ధి ప్లేన్. ఇవి మళ్ళీ 7 ఉన్నాయి. క్లియర్. ఇంకాస్త పైకి వెళ్తే మెంటల్. ఇక్కడికి వెళ్తే ప్రాబ్లం చూసుకోండి. ఈ 3 ఉన్నాయి, ఆత్మ, బుద్ధి, మనస్సు ఇక్కడ ఉంది. ఈ బుద్ధి కనుక మనం చూసుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది? ఆత్మ, బుద్ధి, మనస్సు ఉంది. ఇంకాస్త కిందకు వస్తే ఈగో ఉంది. రెడ్ ట్రయాంగిల్ చూశారు కదా, అది ఉంది. అది సపరేట్గా ఉంది. ఇంకాస్త కిందకి వెళ్తే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఉంది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు తెలిసిందే అంటున్నారు మీరు. ఆ డిఫరెన్స్ మీకు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తెలిస్తే దగ్గర పెట్టుకోండి. నేను చెప్పింది నేను చూపిస్తూ ఉంటే మీరు చూసుకుంటూ ఉండొచ్చు. అది అర్థమవుతుంది కదా. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూస్తే మెంటల్ ప్లేన్లో చెప్తున్నాను నేను. మొనాడిక్, అద్వైత, దాని తర్వాత విశిష్టాద్వైత, దాని తర్వాత ద్వైత. అది మనస్సు లెవెల్లోనే ఉంది. వెరీ క్లియర్. చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి కదా. అది ఇప్పుడు ఇవంతా కూడా మీ సాధనలోకి ఉపయోగించుకోవాలి. అందుకు ఈ 3 ఏళ్ళు 21 అవుతుంది. 7 ప్లేన్స్ ఉన్నాయి కదా. మొనాడిక్ 7, ఆత్మకి 7, బుద్ధికి 7 లెవెల్స్ ఉన్నాయి. 3 ఏళ్ళు 21. అక్కడ మీకు ఏం కనిపిస్తుంది? పైన మైండ్ కనిపిస్తుంది. పైన ఆత్మ, బుద్ధి, మనస్సులో మనస్సు యొక్క పాయింట్ ఉంది. దాని కొంచెం పక్కన 3 లెవెల్స్లో కలిపి ఒక ట్రయాంగిల్ ఉంది. దాన్ని ఈగో అంటాం, మన అహంకారం అంటాం. మన అహంకారం అక్కడ ఉన్నాం. కృష్ణుడు ఏం చెప్తాడు? నాకు నీకు 2 తెలుసురా అన్ని జన్మల్లోనూ. నాకు అన్నీ గుర్తున్నాయి, నీకేమీ గుర్తు లేదు. ఆ శ్లోకం అర్థమవుతుందా? ఆ తప్పు అక్కడుంది. అర్జునుడు ఏ స్థితిలో ఉన్నాడో మనం ఆ స్థితిలోనే ఉన్నాం. ఏంటి? మనకి ఈగో గురించి ఏమీ తెలియదు, ట్రయాంగిల్ గురించి మనకి తెలియదు, కాంక్రీట్ మైండ్ గురించి మనకి ఐడియా ఉంది, కానీ అబ్స్ట్రాక్ట్ మైండ్ గురించి మనకి ఏమీ తెలియదు. కానీ మీరు ఈ అబ్స్ట్రాక్ట్ మైండ్ దగ్గర చూస్తే అక్కడ జీవాత్మ ఉంది.
అంతవరకు అర్థమవుతుంది కదా. కృష్ణుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో, నువ్వు నేను కూడా బహూని వ్యతీతాన్ని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఇది చాలా జాగ్రత్తగా మీరు ఇనిషియేషన్ స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇనిషియేషన్లో మొట్టమొదట ఈ శ్లోకం మీరు చాలా క్లియర్గా చెప్పగలరు. బహూని వ్యతీతాన్ని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అంచేత ఏం జరుగుతుంది ఇక్కడ, దీని గురించి చెప్తున్నాడు. ఇది మన జీవాత్మ. ఇది ఎక్కడుంది, అబ్స్ట్రాక్ట్ మైండ్లో ఉందమ్మా. ఈ 3 లెవెల్స్లో, ఈ 3 లెవెల్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి అబ్స్ట్రాక్ట్ మైండ్ గురించి ఐడియా ఏమీ లేదు. కింద ఇవన్నీ 4 1 2 3 4 ఇది లేదు అంటే అర్థం ఏంటి, ఇక్కడ అంచేత ఫిజికల్ ఇమోషనల్ 7 అంటే 14 లెవెల్స్ అర్థం చేసుకోండి. ముందు ఫిజికల్లో 7, దానిపైన 4 అర్థమవుతుందా. 14 ప్లస్ ఎన్ని 1 2 3 4 ఇది 18 భగవద్గీత. మొత్తం దాని గురించి చెప్పబడింది. ఫిజికల్ దగ్గర నుంచి లెవెల్గా వెళ్తూ ఇంతవరకు తీసుకెళ్ళి ఆపేస్తాడు. దీని తర్వాత తిడుతున్నాడు అర్జునుడిని, ఇవంతా కూడా నాకు తెలుసు, నీ డివైన్ ఈగో నీకు తెలియదురా. తెలుస్తుందా వాడికి? చచ్చిన తెలియదు. ఈ 18 మధ్యన ఉన్నవాడు లాస్ట్ ఏం చేయగలడు అంటే నష్టో మోహ స్మృతి లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచ్యుత అని అనగలడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో వీడికి ఖచ్చితంగా రాదు. ఇంతవరకు అర్థమవుతుంది కదా. కానీ మీరు వాడు చెప్తుంది కనుక నువ్వు వింటే, వాడు చెప్పిందే నువ్వు జీవితాన్ని పెట్టేసుకుంటే వాడు లాగేస్తాడు. 18 రోజుల్లో లాగేస్తాడు వీడు. గురువుగారు 9 days చాలంటాడు. వివేకానంద ఏమంటాడు, ఆ శ్లోకం చెప్పగలిగితే ఇవల్యూషన్ గురించి చెప్తున్నాడు. వివేకానంద ఏం చెప్పాడు అంటే, ఇప్పుడున్న మనిషి ఈ జీవితంలో గ్యారెంటీగా ఈగోకి వెళ్ళవచ్చు. ఎనీవా వాడి ఇష్టం, వెళ్ళాలని అనుకోవాలి తప్ప వెళ్తే మాత్రం వాడు గ్యారెంటీగా అక్కడికి వెళ్ళిపోతాడు. అది ఎప్పుడూ జరగనిది. అర్జునుడికి ఎప్పుడో ఒకడు చెప్తే జరిగేది. కానీ ఇప్పుడు అరవిందో చెప్పింది సరే, దాని తర్వాత వాడు చెప్పిన దాంతో ఇది చూసుకోండి. ద సింథసిస్ ఆఫ్ యోగా బై శ్రీ అరవిందో. Yoga, as Swami Vivekananda has said, may be regarded as a means of compressing one's evolution. ఇది అండర్లైన్. నీకు దమ్ము ఉండాలి, కంప్రెస్ చేసుకోగలగాలి ఎవల్యూషన్ని into a single life or a few years or even a few months of bodily existence. అంటే నీకు దమ్ముంటే ఈవెన్ ఏ ఫ్యూ మంత్స్ ఈ ఫిజికల్ బాడీ దాటేసి ఎక్కడికి వెళ్తుంది, ఈగో అక్కడికి వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు కష్టపడతాయి. కానీ అక్కడ నా గురువు ఏం చేస్తున్నాడు అని కాదు, గురువు ఏం చేయమన్నాడో నేర్చుకోవాలి తప్ప గురువు ఏదో చెప్పాడు, నాకు ఈ రోగం ఉంది, నాకు ఉద్యోగం వస్తుందా లేదా, అదేదో వస్తుందా లేదంటే ఎవల్యూషన్ కంప్రెస్ అవ్వాలి కదమ్మా. అంచేత మన జీవితం ఇది. ఈ కంప్రెసింగ్ ఆఫ్ వన్స్ ఇవల్యూషన్ ఈజ్ ఇనిషియేషన్ అని తీసుకుంటున్నాం కదా, ఇప్పుడు చదువుతున్నాం కదా, దీన్ని చేస్తున్నాం మనం. కంప్రెసింగ్ ఆఫ్ వన్స్ ఇవల్యూషన్ విత్ ఇన్ ఏ ఫ్యూ మంత్స్. ఒక నెలలో చేసుకోదలుచుకుంటే చేసుకోవచ్చు, లేదు అంత కష్టపడలేను అంటే ఈ సింగిల్ లైఫ్ ఈ శరీరం వెళ్ళిపోయి లోపల నువ్వు చేసేసుకోవచ్చు. అది అర్థమవుతుంది కదా. ఇంతట ఈ పాయింట్ మీరు కాస్త జాగ్రత్తగా వెళ్ళదలుచుకుంటే, ఫర్ దిస్ ఐ థాట్ యూ నాట్ టు బిలీవ్ merely because you have heard, but when you believe of your consciousness, then to act accordingly and abundantly. రెండునే ఇక్కడ, accordingly, abundantly.
దాన్ని మీరు ఒక ఫార్ములాగా ప్రతిరోజు ఆలోచించుకోవాలి. ఏం చెప్తున్నాడు అక్కడ. ఇంకాస్త పైకి వెళ్తే, ఇనిషియేషన్ ఈజ్ ప్రొఫౌండ్లీ డిఫికల్ట్ ఆఫ్ అటైన్మెంట్. ముందు అది రెడీగా మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఇనిషియేషన్ అంటే చాలామంది ఎంత ఈజీగా చేసేస్తారు. వాడి మొత్తం జీవితాన్ని మార్చేసుకోవాలి. వాడు 24 hours అంటే అందులో నిద్ర కూడా కలిసిపోయి ఉంటుంది. జాగృత, స్వప్న, సుషుప్తి 3 కలిపి. అప్పుడు ఇనిషియేషన్కి స్టార్టింగ్ ఒక పాయింట్ అర్థమవుతుంది. అది తెలిసిన తర్వాత అండ్ కాల్ ఫర్ ఏ ట్యూనియస్ discipline of the entire lower nature. దమ్ము ఏంటి అంటే నువ్వు ఎంటైర్ లోవర్ నేచర్ అంటే ఫిజికల్, యాస్ట్రల్, కింద 4 మనస్సులు నీ చేతిలో ఉన్నాయా. అండ్ ఏ లైఫ్ ఆఫ్ సెల్ఫ్ ఇఫేసింగ్ అండ్ సెల్ఫ్ అబ్నిగేటింగ్. నెక్స్ట్, బిఫోర్ ever the path of discipleship can be trodden. నువ్వు ఒక శిష్యుడు అవ్వాలనుకుంటేనే ఆ 3 కరెక్ట్ చేయాలి. దేని ఫిజికల్ దేన్ని కరెక్ట్ చేయాలి? మీరు వర్చస్సులు, శీలాలు నువ్వు చెక్ చేసుకోవాలి. అందుకే డైరీ ఎప్పుడో చెప్పాను ఇవంతా దానికే. గుర్తుందా? అందులో మీరు టిక్ పెట్టుకోవాలి. మేము చేశామా లేదా, వర్చస్సులు కరెక్ట్గా ఉన్నాయా, శీలాలు కరెక్ట్గా ఉన్నాయా. అదంతా అయ్యాక కూడా డిసైపుల్షిప్ వస్తుందా రాదా తెలియదమ్మా. కానీ ఓకే, మనం అందరూ ఇది కూర్చుని మాట్లాడుతూ ఉంటే డౌటే ఉంది. అందులో శ్రీరామ్ శర్మ ఆచార్య లాంటి వాడు వెనకాతలు ఉన్నాడు కనుక వీఆర్ దేర్ పార్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. ఇక్కడ ఏంటి కండిషన్? ఇది ఫిట్ దెమ్సెల్వ్స్. ఫిట్ అవ్వాలి మనం ఏదో చేస్తున్నాం అది కాదు. ఫిట్ ఆఫ్ వాట్? వర్చస్, శీలాలు, ఆసనాలు, ప్రాణాయామాలు ఫిట్ అవ్వాలి. మీరు ఆసనాలు చేస్తున్నారు కానీ ఆసనాలు ఫిట్గా ఉన్నాయి లేదా? ఆసనాలు అంటే అక్కడ చాలా స్పష్టంగా పతంజలి యోగశీలలో చెప్తాడమ్మా. చూపించగలవా ఆ శ్లోకాలు? ఆసనాలు అంటే ఏంటో కరెక్ట్గా అర్థం చేసుకోండి. అది కంటత పెట్టేయాలమ్మా. లేకపోతే మీరు ఇలా క్లాసెస్తో మీరు ఇంకోవడం చెప్పడం మీకు అర్థమవుతుంది సరే, కానీ ఇందాక 2 శ్లోకాలు చెప్పాను నేను. మొట్టమొదటి 2వ అధ్యాయంలో ఉన్న శ్లోకం, 2వ అధ్యాయంలో 7వ శ్లోకం, 2వ అధ్యాయం. కార్పణ్య దోషో మాత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయస్యాం నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే. సరే ఆ మాట అంటాడు శిష్యుడిని. చేత మనం ఏ శిష్యుడి గురించి చెప్పుకుంటున్నామో జాగ్రత్తగా ఆలోచించుకోండి. 2వ అధ్యాయంలో 7వ శ్లోకం మీకు చాలా కరెక్ట్గా ఉండాలి. దాని తర్వాత 4వ అధ్యాయంలో 5వ శ్లోకం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఆసనాల గురించి చేస్తున్నప్పుడు ఈ శ్లోకం మీకు కనిపించవు. ఇక్కడ కనిపిస్తుంది స్థిర సుఖం ఆసనం. అంచేత స్థిర సుఖం ఆసనం మీకు తెలుసా? ఆసనాలు భలే చేస్తున్నారా, అందుకని తిట్టాలనిపిస్తుంది. మీరు ఏంటి ఆసనం? స్థిరం, సుఖంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. స్థిరంగా లేకుండా అంచేత ద పోస్చర్ ఆఫ్ మెడిటేషన్ షుడ్ ఎంబాడీ. స్థిరంగా కూర్చోగలవా మనం? పద్మాసనం వేసుకొని ఎన్నాళ్ళు? కొన్ని సంవత్సరాలు కూర్చోగలం. ఎందుకు ఆసనాల గురించి మాట్లాడేది? అందుకు చేత. కానీ కొన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏంటంటే మన బాడీలో హవ్యవాహ, కవ్యవాహ అని 2 శక్తులు ఉంటాయి. హవ్యవాహ, కవ్యవాహ ప్రాణశక్తిలో 2 రకాలైనటువంటి ఎనర్జీస్ మనకు ఉంటాయి. కవ్యవాహ వాటిని దీంతోనే డెవలప్ చేయగలవు నువ్వు. స్థిరం, సుఖం, ఆసనం. చేత మరి ఆసనాల్లో అవి మనం ఏం చేయకుండా ఇనిషియేషన్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తాం మనం? చేత ముందు ఆసనాలు ముఖ్యాసనంగా పద్మాసనం మీరు ఎక్స్పర్ట్ అయిపోవాలి. పద్మాసనం కరెక్ట్గా లేకుండా ఇనిషియేషన్కి వెళ్తాము అని ఎవడైనా చెప్పినా వాడి మాట వినకండి. పరమ పూజ్య గురుదేవులు వచ్చి చెప్పినా
పద్మాసనం రావాల్సిందే. నేను మీకు చాలాసార్లు ఉదాహరణ చెప్పాను. కాళ్ళు జామ్ అయిపోయి ఇంత కాళ్ళు ఉన్నవాడు 21 రోజులు పద్మాసనం వేసేవాడు. మరి మీరు ఎందుకు వేసుకోలేరు? మీకు ఇంట్రెస్ట్ కాదు. ఇంట్రెస్ట్ లేనప్పుడు చదువుకోండి పుస్తకాలు, కానీ మీరేం పెద్ద సాధనలో వాటి గురించి ఏం జరగదు. అంచేత స్థిరం సుఖం ఆసనంలో పద్మాసనం మీరు స్పెషలైజ్ చేసుకోవాలి. కానీ దేవతలకు కూడా స్పెషల్ ఆసనాలు ఉన్నాయి, వాటికి కూడా ప్రాక్టీస్ చేసుకోవటం మంచిది. కానీ మీ అంతటా మేము చేసేస్తున్నాం అంటే మీలాంటి ఇడియట్స్ మీకు తెలియదు, ఎక్స్పర్ట్ లేదా నేర్చుకోవాలి ఆసనాలు. అంత ఈజీ ఏం కాదు. గరుడాసనం అంటే విష్ణువు, ఇది లింక్డ్ విత్ ఇట్. హంస బ్రహ్మ, బుల్ శివుడు. మరి వీటికి ఉన్న వాటి ఇది ఉన్నాయి. ఇందులో గరుడాసనం ఇది అద్భుతంగా ఉంటుంది. ఇది మళ్ళీ రివర్స్ అవుతుంది. అంటే చెప్పిన అర్థం కదా, ఒకసారి చెయ్యి ఇలా ఉంటే రెండోసారి రివర్స్ అవుతుంది. అది గరుడాసనం. ఇవంతా ప్రాక్టీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆసనం అయిపోయిన తర్వాత ప్రాణాయామం. ముందు స్థిరం చెప్తున్నా. ఇంకా ఈ స్థిరం సుఖం ఆసనానికి తర్వాత ఏదో చెప్పాడు మీనింగ్. 47 ప్రయత్న శైథిల్యానంత సమాపత్తిభ్యాం. దిస్ occurs as all effort relaxes and quiescence arise, revealing that the body and the infinite universe are indivisible. అని చెప్పి ఈ 2 శ్లోకాలు మీరు ఖండత చేసేసుకోవడం చాలా మంచిదమ్మా. 246 and 247 ఏంటి ఇక్కడ చెప్తున్నది? రిలాక్సేషన్ గురించి చెప్తున్నాడు వాడు. ఈ రిలాక్సేషన్ మీరు 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి కూర్చొని చేసుకోవచ్చు. దాంతో అబౌట్ డయాబెటీస్, పారాలిసిస్, 40 డిసీజెస్ ఈ రిలాక్సేషన్తో తగ్గిపోతుంది. కూర్చొని చేసుకునే టెక్నిక్ అవుతుంది. రెండోది నిద్ర, యోగా. పడుకొని చేయొచ్చు యోగ నిద్ర. ఈ రెండిటితో ఇది జరుగుతుంది. ఈ 2 ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంతలాగా ఉండాలంటే ఇప్పుడు ఇలా కూర్చుని ఉన్నా కూడా మీరు రిలాక్స్ అయిపోవాలి. ఎప్పుడు రిలాక్స్డ్గానే ఉండాలి. విష్ణువుని చూస్తాం కదా, ఒకసారి ఆ శిష్యుడి బొమ్మను కనుక చూస్తే విష్ణువుని, ఇది కాదు, విష్ణువు పడుకుని ఉంటాడు. ఎలా పడుకుని ఉంటారో చూశారా? చూడండి ఎలా ఉంటాడు. అసలు విష్ణు అలా ఉండాలి, రిలాక్స్డ్గా పడుకుని ఉంటాడు. శంఖం చక్రం కదా పద్మం ఉంటుంది. ఆవిడ గారు లక్ష్మీదేవకుల కాళ్ళ మీదే ఉంటుంది. ఇక్కడ నుంచి బ్రహ్మ తన పని తను చేస్తూనే ఉన్నాడు. వాడు ఎక్కడో పడుకుని ఉన్నాడు. రిలాక్స్, యోగ నిద్ర. విష్ణు సహస్రనామం చదివేస్తూ ఉంటారు అద్భుతంగా. ఈ బొమ్మ కూడా చూసుకుంటూ ఉంటారు. ఈ జన్మ ఇంకో జన్మ ఎప్పుడో చేసుకోవాల్సిందే చచ్చినట్టు. లేకపోతే ఈ ధ్యానం ఎందుకు చేయటం? అర్థమైందా? కానీ ఇదంతా దేని మీద ఉంది అంటే రిలాక్సేషన్ మీద ఉంది. మీరు రిలాక్స్ అవ్వగలగాలి. రిలాక్స్ అవ్వకుండా ఓ థింగ్ ఎలా ఉండగలడు? రిలాక్స్డ్గా ఉంటేనే ఏదైనా చేయగలడు. కానీ వాడికి మూడ్ కరెక్ట్గా లేదు అంటే ఇది జాగ్రత్తగా చూసుకోండి. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద ప్రాణాయామ. డెఫినేషన్ ఆఫ్ ప్రాణాయామ అది. ఇందాక ఆసన ప్రాణాయామాల గురించి చెప్తూ ఇప్పుడు ఆసనాల గురించి చెప్పాను కదా. రిలాక్సేషన్ అంటే రియల్గా ఉంటుంది. అది ఈ శ్వాసానికి మీనింగ్ ఏంటో చూడు చెప్పారు. దాని మీనింగ్ చూడండి. విత్ ఎఫర్ట్ రిలాక్సింగ్. ఏంటి రిలాక్స్ అవ్వాలి? నో ఎఫర్ట్. పాయింట్ అర్థమవుతుంది కదా. విత్ ఎఫర్ట్ రిలాక్సింగ్, ద ఫ్లో ఆఫ్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ can be brought to a standstill. This is called breath regulation. Important ఏంటంటే cessation of what? The flow of inhalation and exhalation.
అదే అసలు ప్రాణాయామం. ఆ శ్లోకాన్ని మీరు తస్మిన్ సతి దెన్ ఎగ్జిస్టింగ్ అని, ఇట్ ఎగ్జిస్ట్స్. ఏంటది? శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద, శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద ప్రాణాయామ. దీనికి పరమపూజ్య గురుదేవులు ఒక ఈజీ టెక్నిక్ ఇచ్చారు, దాన్ని మీరు పట్టుకోవాలి. ఇంకా మీరు వెతుక్కోవాలి ఎక్కడ చెప్పారో గురువు గారు. ప్రాణాయామంలోనే ప్రాణాయామం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఈ శ్లోకానికి పరమపూజ్య గురుదేవులు దీన్ని ఎలా చేయాలి, దేన్ని ఇన్హలేషన్ అండ్ ఎక్స్పలేషన్ ఫ్లో, సెజేషన్ ఆర్ ఇంటరప్షన్. ఇంటరప్షన్ ఆఫ్ వాట్? ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. ఈ రెండింటిని ఎప్పుడైతే మీరు సజెస్ట్ చేస్తారో దాన్ని ఏమంటాం? అంతర్యాగము. లోపలికి ఏంటంటారు? కుంభకం. అంతర్కుంభకం, బాహ్య కుంభకం అన్నప్పుడు సజెషనే కదా. పాయింట్ అర్థమవుతుంది అక్కడ. దాన్ని మీరు ఏం చేస్తారు? బ్రెత్ రెగ్యులేషన్ చూసుకోండి. అంచేత మీరు ఇనిషియేషన్ గురించి చెప్పే ముందు మొదట రెండు దేనికి సంబంధించింది? యమ నియమాల బదులు అది మీకు బాగా లే ఆఫ్ హౌ యువర్ డే టు లైఫ్ ఎలా ఉండాలో చెప్పుకుంటారు. ఆసనాల గురించి ఇందాక నేను చెప్పాను కదా, ఇందాక పైన చెప్పింది గుర్తుందా మీకు? గుర్తొస్తుందా? స్థిర సుఖమాసనం అండ్ ప్రయత్న శైథిల్యానంత సమాపత్తిభ్యాం. అంటే విష్ణువు ఎలా పడుకుంటాడు అని చూపించాను బొమ్మ. ప్రయత్నము శైథిల్యం అయిపోవాలి, రిలాక్సేషన్. ఇదంతా చేశాక ప్రాణాయామం గురించి చెప్పాను నేను. ఆసన ప్రాణాయామాలు అయ్యాయా? ఇంకా ఆసన ప్రాణాయామాల తర్వాత ఐదోది యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార. ఈ ప్రత్యాహారాన్ని మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. మీరు ప్రత్యాహారం అంటే ఏమిటి? మీ 5 సెన్సెస్కి ఆహారం ఉంది మీకు బయట నుంచి. నా మాట వింటున్న ఇదంతా కూడా నా మాట నుంచి బయట నుంచి వస్తుంది, అక్కడి నుంచి రాకూడదు, లోపల నుంచి రావాలి. అప్పుడు ప్రత్యాహారం అవుతుంది. చెవులు లోపల ఉన్న చెవులు, దాన్నే దివ్యగంధము, దివ్యశ్రుని. ఈ దివ్య 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 అని 11వ అధ్యాయంలో చెప్పేదంతా దేని గురించి చెప్తున్నాడు అంటే ప్రత్యాహారం గురించి చెప్తున్నాడు. అది చేసుకున్నాక ధారణ, ధ్యాన, సమాధి వీటన్నిటినీ కలిపి సంయమము అన్నది నిన్న చెప్పాను నేను మీకు. ఇంతవరకు అర్థమైంది కదా. ఇంకా పదండి బుక్కి రండి. ఇంకా హ్యూమన్స్ ఇప్పుడు హండ్రెడ్స్ కాదు, ఇప్పుడు ల్యాక్స్ ఆబ్జెక్షన్ ఉంది. కానీ అందులో చెప్పేవాడు లేదు. చెప్తున్నప్పుడు తిట్టి కరెక్ట్గా ఇది చెయ్యాలి అని చెప్పాలి. కానీ క్లాస్ చేసుకుంటున్నప్పుడు బయట వాళ్ళను చేసుకున్నాడు అనుకో బై ఛాన్స్ అంటే అర్థం ఏంటి? అసలు ఇక్కడే బయట ఏం జరుగుతుందో ఉంది తప్ప ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పలేకపోతూ ఉంటే ఇంకా ఇనిషియేషన్ గురించి ఏం చెప్తాం? కొంచెం అది జాగ్రత్తగా ఏదో జరుగుతూ ఉంటాయి, ఏవేమో జరుగుతూ ఉంటాయి. కానీ ఇవంతా జాగ్రత్తగా recognize themselves as brothers, severed by tiny and apparent diversity of belief, but fundamentally holding to the same one truth and serving the same God. అది మీరు ఎంత అర్థం చేసుకుంటారో అందులో ఉంది, చూసుకోండి. నెక్స్ట్ అన్నిటికీ ఏంటి? టు పే ద, ఇది నేను చెప్పాను నేను మీకు ఇందాక నేను చెప్పింది పైన చెప్పిన ట్రయాంగిల్. దాని తర్వాత ద ఈగో, హయ్యర్ సెల్ఫ్ ఆర్ ఇండివిజువల్. నెక్స్ట్ తెలుస్తుంది కదా.